హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని నిజాంపేటలో గత నెల 7న అదృశ్యమైన విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యమైంది. 40 రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమెను పోలీసులు ముంబైలో గుర్తించారు. పాఠశాలకు వెళ్తున్నానని వెళ్లిన పూర్ణిమ సాయి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు 14 బృందాలుగా ఏర్పడి తీవ్రంగా గాలించారు. సినిమాలో నటించాలని పూర్ణిమ చెబుతూ ఉండేదని ఆమె తల్లిదండ్రులు తెలపడంతో ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ముంబై, చెన్నై సహా పలు నగరాల్లో గాలించారు. ముంబై దాదర్లోని ఓ స్టూడియో వద్ద ఉన్న పూర్ణిమను గుర్తించిన అక్కడి పోలీసులు బాల్ సుధార్ అనే ఎన్జీఓలో చేర్పించారు. ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పూర్ణిమ సాయిని హైదరాబాద్ తీసుకువచ్చేందుకు పోలీసు బృందం ముంబై వెళ్లినట్లు కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు తెలిపారు. 7వ తారీఖు నాడు మిస్ అయినటువంటి పూర్ణిమ సాయి కేసు సుఖాంతమైంది. ఈ రోజుతోటి అమ్మాయి ఈరోజు దాదాపు ఒక దగ్గర ఉన్న డోగిలో ఆశ్రమం ఉన్నట్టు మాకు తెలిసింది. ఒక 2-3 డేస్లోనే బోయవాడ ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మాయి వాలంటీర్గా అక్కడ అడ్మిట్ తెలుస్తూ ఉంది. అమ్మాయిని తీసుకురావడానికి ఇమీడియట్గా వాళ్ళ అమ్మాయి ఫాదరు, మదరు ప్లస్ మా పోలీస్ టీం ఒకటి బయలుదేరి వెళ్తూ ఉంది. అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత పూర్తి సమాచారం తెలుస్తామని మేము అనుకుంటున్నాం.